అవసరం లేదు. బడాయ్, ఆ బ్రాండెడే చొక్కా కావచ్చు, ప్యాంటు కావచ్చు, లేదా వాచ్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, కొనాల్సిన అవసరం లేదు. బడాయ్ చూపించుకోవాలి. కొంతమంది లేక లేక ఒక మెడలో చైన్ వేసారనుకోండి, ఇక్కడ దాకా బట్టలు తీసేస్తారు, ఇళ్ళల్లో చూపిస్తూ ఉంటారు. ఏమిటి బడాయ్? ఉన్నారా మన మధ్య అలాంటి బడాయి కూరోళ్ళు? సహోదరి అత్యాశకు పోకండి. శక్తికి మించిన వాటిని కొనకండి. వాటిని కొనే ప్రయత్నంలో అప్పు చేయకండి. ఒకరోజు అతను పరుగు నా దగ్గరికి వచ్చాడు అర్ధరాత్రి. ఏమిటి అర్ధరాత్రి వచ్చావు అని చెప్పి అడిగాను. ఏం లేదు, ఈ కారు దాచిపెట్టండి. కారు దాచిపెట్టండి? ఏ కారు? నా కారే. ఎందుకని? ఆయన వచ్చాడు. ఎవరొచ్చాడు? అప్పు ఇచ్చిన ఆయన. ఏమైంది? అప్పు తీర్చలా, కారు పట్టుకెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి కారు మీ దగ్గర పెట్టి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉంచండి ఇక్కడ. ఆ మనిషి ఆ కారును దాచిపెట్టలేక, ఒక సందర్భంలో ఆ కారును నేను చూశాను. అమ్మండి, ఆ కారు పరిస్థితి ఏంటి తెలుసా? పూర్తిగా తుప్పు పట్టేసింది. రోడ్డు పక్కన పెట్టిన కారు టైర్లు ఆ మట్టిలో కూరుకుపోయి పూర్తిగా తుప్పు పట్టేసింది. అనుభవించలా, ఆనందించలా, ఆస్వాదించలా, ఆశీర్వాదాన్ని చూడలా. ఏమైందో తెలుసా? పాత సామానుడికి అమ్మాడండి ఆ కారు. పాత సామానుడు ఏం చేస్తాడు? వెయిట్ చూసి ఇస్తాడు, చూసారా? ఆ కారుని ఆఖరికి పాత సామానుడికి ఇవ్వాల్సి వచ్చింది. చేసిన అప్పును బట్టి ఆ మనిషి దాక్కోని స్థలం లేదు, పారిపోని ప్లేస్ లేదు. అప్పుడు నేను అన్నాను, ఏదో దేవుని చిత్తం అన్నావు కదా, ఊరుకోండి బ్రదర్. అప్పటి నుంచి మీరు అంటానే ఉన్నారు అంటారా? అదే జరిగింది. ఎస్, అదే జరిగింది. అత్యాశకు పోతే అదే జరిగింది. పడుకుంటే చాలు భయం, కారు వేసుకుని బయటకు వెళ్తే చాలు భయం. ఎందుకని? ఒకవేళ దారిలో పొరపాటున అప్పిచ్చోడు కనిపిస్తే ఈ కారు పట్టుకెళ్ళిపోతాడు. భార్యతో పిల్లలతో ఒకవేళ శుభమా అంటూ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే భయం. ఎందుకని? పొరపాటున ఫంక్షన్కి ఆయన వచ్చాడు అనుకోండి, కారు పట్టుకెళ్ళిపోతాడు. అదేం బతుకండి? పనికి మనల్ని బతుకు. అవసరం అంటారా? అత్యాశతో అప్పులు చేయకండి. ముగించే ముందు 4వ ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆవేశముతో అరవకండి. మనలో చాలా మందికి ఏమిటో పనికి మాలిన కోపం. తన కోపమే తన శత్రువు. జాగ్రత్తగా వినండి. మోషే ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు. కాబోయే రారాజుగా ఎంతో కొంత సిద్ధం కావాల్సిన సమయం, ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటటువంటి భాగ్యము తన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు, వినండి ఫ్రెండ్స్, ఫరో కుమారుణ్ణి అనిపించుకునేటువంటి భాగ్యాన్ని వదులుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే ధన్యతగా భావించి ప్యాలెస్లోంచి బయటకు వచ్చేసాడండి. నాయనా ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మరి నేను కన్న కళ్ళని ఏం చేస్తావు? నాకు కొడుకు లేనప్పుడు, నువ్వు జమ్ముపెట్టులో కనిపించినప్పుడు నువ్వే నా కొడుకుగా అని ఆశించి పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చేసి పరిపాలించాలి అని చెప్పి నేను పరితపిస్తున్నప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి? ఆ దేవుడు నా పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను పరిపాలించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే గొప్ప భాగ్యంగా ఎంచుతున్నాను. వెళ్ళిపోతున్నాను అంటావేమిట్రా? ఆ రోజు మోషే ఫరో కుమార్తెను విడిచిపెట్టి బయటకు వచ్చేస్తున్నప్పుడు ఎంత బాధపడి ఉంటుందో. అటు ఫరో కావచ్చు, ఫరో కుమార్తె కావచ్చు, కన్నటువంటి కలలన్నీ కూడా కన్నీరుగా మారిపోయినాయి. అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. భోగభాగ్యాలు కాదనుకొని దేవునితో జీవించడమే, దేవుని ప్రజల కొరకు శ్రమ పడటమే భాగ్యంగా ఎంచుకున్నాడు. అద్భుతం అండి. కానీ ఒక్క లోపము తనలో ఉంది. ఏడో తెలుసా? కోపం. ఒకరోజు తాను చూస్తూ ఉండగా ఐగుప్తియుడు హెబ్రియుడిని కొడుతున్నప్పుడు చూశాడు. కోపంతో రగిలిపోయాడు. మా వాడిని కొడతావేంట్రా నువ్వు అని చెప్పి వెళ్ళి ఐగుప్తియుడిని మర్డర్ చేసి పడేశాడు, హత్య చేశాడు, చంపేశాడు. చేసి గమనించండి. భోగభాగ్యాలు విడిచిపెట్టేశాడు, రాజరికాన్ని కాదనుకున్నాడు, అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. కానీ తనలో ఉన్న కోపాన్ని మాత్రం జయించలేకపోయాడు. బైబిల్ సెలవిస్తుంది, పట్టణమును స్వాధీనపరుచుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. కోపంతో రగిలిపోయి
క్రోధంతో ఒక వ్యక్తిని కూనీ చేసినప్పుడు ఆ విషయం కాస్త ఫరోకు తెలిసిపోయింది. మోషే ఐగుప్తియుణ్ణి చంపేశాడో హత్య చేశాడో తెలిసిపోయింది. పట్టుకోండి, మోషేను పట్టుకొని నా దగ్గర తీసుకురండి, మోషే సంగతి చూస్తాను నేను. ఫరో శాసనం చేసినప్పుడు దిక్కుతోచని స్థితిలో మోషే ఏం చేశాడో తెలుసా? తన వారి నుండి, తనను కన్నటువంటి వారి నుండి, తన తోబుట్టువుల నుండి, తన ప్రజల నుండి, తను కలిగిన సమస్తమును విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చిందండి. అరణ్యంలోనికి పారిపోవాల్సి వచ్చింది, ఒంటరి కావాల్సి వచ్చింది, అందరినీ దూరం చేసుకోవాల్సి వచ్చింది. కారణం తెలుసా? మోషే కోపం తనను ఒంటరిని చేసింది. ఈరోజు మనలో కొంతమంది అలాంటి వారు ఉన్నారు. నీ కోపం వల్లే కదా ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. నీ కోపం వల్లే కదా నీ కుటుంబం కూలిపోయింది. నీ కోపం వల్లే కదా నీ ఉద్యోగం ఊడిపోయింది. నీ కోపం వల్లే కదా సత్సంబంధాలు కుప్పగూలిపోయినాయి. సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, కోపపడకుడి. నరుని కోపము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటము సాధ్యము కాదో మర్చిపోకండి. ఆవేశంతో నువ్వు ఉన్నప్పుడు అరిచే ప్రయత్నం చేయొద్దు, అనగా కోపాన్ని అదుపులో పెట్టుకో. మోషే కోపము మోషేను ఒంటరిని చేసింది. ఆ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే దేవుని చిత్తాన్ని చేసేవాడు. 2, హామాను కోపము అతని ప్రాణం తీసింది. 3, కయీను కోపము అతన్ని దేశ దిమ్మరి చేసింది. 4, తప్పిపోయిన అన్న కోపము అప్పటి వరకు ఇంట్లో ఉన్నవాడిని కాస్త ఇంట్లోంచి బయటికి గెంటేసింది. అంతేకాకుండా స్టెఫెను అనేటటువంటి నీతిమంతుడు ఇచ్చిన సాక్ష్యాన్ని విన్నటువంటి మూర్ఖుల కోపము నీతిమంతుణ్ణి చంపేసింది. మనిషి